నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు. ఓట్ ఆన్ అకౌంట్ వైపు సర్కార్ మొగ్గు. కులగణన బిల్లుపై కసరత్తు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్. బీహార్ సీఎంగా 9వ నితీష్. సరళమైన భాషలో తీర్పులివ్వాలి. చిట్ట చివరి వ్యక్తికి తలుపులు తెరిచి ఉంచాలి ప్రధాని మోడీ. సిద్ధాంతాలకు కట్టిబడితేనే కాంగ్రెస్కు మనుగడ. చంద్రబాబు నా అభిమాన హీరో గురుచరణ్ దాస్. పోయింది అధికారమే, పోరాట పట్టిమ కాదు. సంపద సృష్టితోనే సంక్షేమ రాజ్యం. లీజు భూములపై నజర్. రాబడుల పెంపు దిశగా సర్కార్ అడుగులు. 6,956 మంది స్టాఫ్ నర్సుల ఎంపిక. ప్రపంచ కుబేరుడుగా బెర్నార్డ్ అర్నాల్డ్. రామగుండం పాత థర్మల్ కేంద్రం మూసివేతే మేలు. ఫిబ్రవరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు. ఓట్ ఆన్ అకౌంట్ వైపు సర్కారు మొగ్గు. కులగణన బిల్లుపై కసరత్తు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. పార్టీ మార్పుపై ఊహాగానాలు. అదేమీ లేదని స్పష్టం చేసిన బారాసా ఎమ్మెల్యే. బీహార్ సీఎంగా 9వ నితీష్. తిరిగి ఎన్డీఏ ఘోటికి జేడీ అగ్రనేత. రాజీనామా చేసి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు. ఎప్పటికీ ఈ కూటమిలోనే ఉంటారని వెల్లడి. మోసం చేయడంలో దిట్ట. నితీష్ పై కాంగ్రెస్ ధ్వజం. సరళమైన భాషలో తీర్పులివ్వాలి. చిట్ట చివరి వ్యక్తికి తలుపులు తెరిచి ఉంచాలి ప్రధాని మోదీ. వాయిదాల సంస్కృతిని వీడాలి. సెలవులపైన ఆలోచించాలి. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల ప్రారంభం. సిద్ధాంతాలకు కట్టుబడితేనే కాంగ్రెస్ కు మనుగడ. హైదరాబాద్ సాహితీ వేడుకలో మణిశంకర్ అయ్యర్. చంద్రబాబు నా అభిమాన హీరో గురుచరణ్ దాస్. పోయింది అధికారమే, పోరాట పట్టిమ కాదు. కాంగ్రెస్ హామీల అమలుకు గొంతెత్తుదాం. సిరిసిల్ల నియోజకవర్గ సమావేశంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. సంపద సృష్టితోనే సంక్షేమ రాజ్యం. బిల్డర్లు, కాంట్రాక్టర్ల మనసుల్ని గాయపరచబోం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. లీజు భూములపై నజర్. రాబడుల పెంపు దిశగా సర్కారు అడుగులు. మహానగరం పరిధిలోనే ఎక్కువ. 6,956 మంది స్టాఫ్ నర్సుల ఎంపిక. ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ అర్నాల్డ్. ఎలాన్ మస్క్ ను అధిగమించి అగ్రస్థానానికి. రామగుండం పాత థర్మల్ కేంద్రం మూసివేతే మేలు. జెన్కోకు భారం నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ సిఫార్సు. కొత్త కేంద్ర నిర్మాణానికి ప్రతిపాదన.